వారణాసిని దర్శించితమే. చూడు, ఈ వారణాసి ఒక్కయో వారణా సంభాసి వారణా పరమ పవిత్రమైన ఈ మహాపుణ్య క్షేత్రము వారణాసి విశేషుని దర్శించి వచ్చితము. రమ్ముదేవి, ఓం నమః శివాయ. హర హర మహాదేవ.
హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర మహాత్మా ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ
నక్షత్రేశ్వర ఎగవేయవలయనన్నా ఇన్ని కష్టములకు ఎలా యోచితనయ్యా? తొందరపడకమా నాయన, తొందరపడకము. అయ్యా అయ్యా హరిశ్చంద్ర, సొమ్మి తలంచిన వాడు నీవు తొందర పడకపోదా? పుచ్చుకోవలసిన నన్ను కూడా తొందర పర్వాలేదు నీతులు చెప్పుచున్నావా? నీతులు బాగు 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 అన్నిటిగా కాలు సాచి నీకేమి తొందర? అయ్యా పుట్టడి నప్పుతో తల ముంగితివి. అయ్యా పుట్టడి నప్పుతో తల ముంగితివి. ఇంకొక పుట్టడైనా నీ పుట్టి మునుగదెంతయును. ప్రొద్దున నీ మొగమెంత చూచిన ప్రొద్దున నీ మొగమెంత చూచిన పుట్టదు అన్నము. మునిగిపోక అయ్యా నిష్ఠూర్ప మాటలాడకమయ్యా, నిష్ఠూర్పు మాటలాడకము. హరిశ్చంద్ర అయ్యా ఏమనుచున్నావు? మాకు రావలసిన సొమ్ము మేమడుగుట నిష్ఠూరమా? అయ్యా రాజా ఇటు వినమయ్యా, మాకు రావలసిన సొమ్ము మేమడుగుట నిష్ఠూరమా? మహాత్మా నీ ఒడుగుకును నిలువని దినంపులు నేటితో తీరుచున్నవి. యథార్థమే కదా అయ్యా, యథార్థమే కదా. నేటితో తీరుచున్నవి. ఎంత దొరకని ఇచ్చిన మాకొక కాసైనా కలదా? అయ్యా వర్ణింపమయ్యా, ఎంతవరకు నీవు ఒక కాసైన ఇచ్చినవా? అయినా ఇంకనూ నీవిచ్చదను మాకెట్లు నమ్మకముడు. సవరితో మా సాక్ష్యమునా సాక్ష్యముల పత్రాల సాక్ష్యముల అయ్యా నేను బలి మీద రక్షకి పెంపగను.
నక్షత్రేశ్వర అయ్యా పత్రములో సాక్ష్యములు ఎలా కావలియను? మరి ఏమి కావలియును? నిత్య స్థిరంపైన నా వాక్కులకు అన్యదాత్మం ఎప్పటికైనా సంభవింపదగదా? ఏమనుచున్నావు? నిత్య స్థిరంపైన నీ వాక్కునకు అన్యధాత్వము ఎప్పటికీ సంభవింపదు. అవును కదా మహాత్మా. అయ్యా అయ్యా అలాగనే నేను యోచించి చెప్పిన సావధాన మనసుకులో వ్యాకరణింపమయ్యా. ఏమని మహాత్మా? నీకా తండది అప్పు పెట్టినది, నీకా తండది అప్పు పెట్టినది కానే కాదు. అయ్యా ఆ మౌన నిన్నే కైసాచి మగార్థమెమ్మైన సొమ్మే కాను. అద్దాని కట్టి కన్నంద నేటి చెప్పు నిజమును తెలుప ఇంతే కదా. కాని నెల దినములలో ఇచ్చిదనని ఆ మునితో ఒప్పుకుంటేనే కదా. ఆ మునితో ఒప్పుకొట్టివా? ఒకవేళ నేను కాదనను ఆ మాటలు ఎన్ని చూస్తున్నగను కదయ్యా. అయ్యా సత్యతరంపునికి నా మానసం పప్పదయ్యా, నా మానసం పప్పదు. నీ సత్యం హరిశ్చంద్ర ఎంతలో చెడ్డప్పుడు కూడా సత్యము 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 అని మిగులాడుతున్నాడేమయ్యా. జటినైనే ననరాదు కాని విను, జటినైనే ననరాదు కాని విను, ఈ సత్యం సత్యం నీ కొంపకి దడి చేయటం మూలము ఎప్పటికైనా మించిపోలేదు. అటుల కానిచో హరిశ్చంద్ర, అయ్యా అటుల కానిచో అంత ధర్మని పట్టుని వైదిక వృత్తి సంపాదించునంటివా
ఒకవేళ నీవు వ్యవసాయ వృత్తిచే సవరించునంటివా వ్యవసాయ వృత్తిచే సవరించునంటివా ఏదో భూవసతి దోస్పాదమంత ఎందు ఏదేని వ్యాపారమందుదగిన ఎంత పుణ్యంబు స్వల్పకాలమును గడచే గడచే ఈ నాటి తోడమా గడువు దినమో ఏమయ్యా అయ్యా 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 నక్షత్రేశ్వర అయ్యా నా దీనదశ ఇంటికి యోచింపు మహాత్మా హరిశ్చంద్ర అయ్యా నీ దీనదశ యోచించి చెప్పినది సావధానముగా వినమయ్యా రాజా నీవు పుట్టిన నాట నుండి పుట్టిన నాట నుండి రుంగవు అది నీయు రుంగుదు అది యథార్థమే కదా మహాత్మా ఎప్పట్టున కూడులే నిద్ర ఏమన మహాత్మా అయ్యా నాయనా నక్షత్రేశ్వర అయ్యా నీ వంటి ముని కుమారుడు అయ్యా ఇవి అమ్మా నువ్వు నీ భర్తకు తగినట్లు దొరికినావా తల్లి ఊరకని అడ్డుపల్ల వేసినట్లు కాదు మాకు రావలసిన సొమ్ము చిల్లిగబ్బతో లెక్క పెట్టి నేనింక క్షణమాగను ఆలస్యం చేసినతో ముక్కోపి అయిన మా గురువు గారు నా గొంతు హరిశ్చంద్ర నీవొక పెద్ద మనిషి నీ పెద్ద ఎవరో చెప్పు దేవి రుణబాధ కడుంగడుంగు దుర్భర మగద చూడు మనస్సాంచల్య రోగం
దినము ఆగారమున పడిష్టమో దినముల్ మంచాన జీర్ణించి మంద భాగ్యుండనైన నేనిప్పుడేమి చేయదును? నిర్వశేషముగా ఆ మును రుణము తీర్చివేసుకుని సంతోషించి భాగ్యము నాకు లేకపోయిన కదా దేవి, నాకు లేకపోయిన కదా దేవి. వహించి పట్టున ధైర్యం వహించి దేవి దేవి అవును దేవి, కాలగత సర్వ సంపదలు కోల్పోనేమో. అవును దేవి, అవును దేవి, నీవు నా పాలిటి కలపవలవి. దేవి కాలగతి సర్వ సంపదలు కోల్పోయినను మిగిలిసిరి అవును కదా దేవి, నీవు నా పాలిటి కల్పవలవు దేవి, నా పాలిటి కల్పవలవి. రూపాలు నీళ్ళు వచ్చి బాస్వంత కొల్ల ప్రసిద్ధి కొట్టవన్నీ కట్టించిన జర్పురాంగ దేవి ఒక్కనికి బానిజగా తెగనమ్ము గుంజుడో దేవి నీ చెప్పని సంకోచంపువలదు స్వామి. సత్య ప్రతిష్టకై ఎనర్చన నీచ కృత్యములను సత్య ప్రతిష్టకై ఎనర్చన నీచ కృత్యములను సగౌరవంబులియకు నాథ, సగౌరవంబులియకు స్వామి. జీవితేశ్వరి, సత్య ప్రతిష్టకైన అనోర్చ నీచ కృత్యములు
అఘోరంబులని నాకు ఉత్సాహమును కల్పించుచున్నావా దేవి? నాకు ఉత్సాహమును కల్పించుచున్నావా? జీవితేశ్వరి సుగుణ సుమమల్లి కఠిన కర్ముండనగు నేనెంత కుంజాలన దేవి, ఎంత కుంజాలను దేవి. హృదయములో చంద్రునకు ఆత్మజ వైకకు పంత కాంత విశ్రాంత యశో విశాలుని త్రితంకు కృపాలుని దివ్యుజొచ్చి ఆ స్వంత కుల ప్రసిద్ధి కొనవన్ని ఖండించిన గేతురాంగ వేపల్ది హృదయమున ఎగ్గు చిక్కుల మొదలవే నిన్ను అమ్ముకో తలచినాడ వాడవాడలా దేవి. నిన్ను కొని వారి మూరు వెదకి కొని పోవుదము ముందు పదా రామ పలుకే బంగారమాయన రామ పలుకే బంగారమాయన పలుకే బంగారమాయ పిల్లజీన పలుగావే పలుకే పిల్లజీన పలుగావే నదిలోని నామ తరుణ మరుగాన పలుకే పలుకే బంగారమ్మ పలుకే ఆ అసిరితల్లి గుడిలోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి కొబ్బరి బద్దలు
అక్కడ ఉన్నటువంటి అరటి పళ్ళు తినడమే పరివీడికి. పిలిస్తే పలకడంటే పలకడు కదా. కేశవా, ఒరే కేశవా, వ్యాధవా, పండు వ్యాధవా, నీకు పండు కాంక్షనే తప్పితే గురువు గారు నా పక్కన పిలుస్తారేమిటో, అది వినాలేమిటో, వినిపించుకోవాలేమిటో అంటే ఆలోచన అంటూ మరి లేదురా వ్యాధవా. గురువుగారు, ఎప్పుడు ఈ సంగీత గీతం అయితే మరి కడుపు మంట తీరడం ఎప్పుడండి గురువుగారు? ఇంతకీ ఏమన్నావురా? నేను పాడింది ఏమిటి? సంగీడికి సంగీత గీతం అన్నావు కదా వ్యాధవా. ఒరే, అరటిపళ్ళు తినడం తగ్గించరా. అరటిపళ్ళు ఎక్కువ తింటే కఫం చేస్తుంది కదా, నాలుగు మందగిస్తుంది వ్యాధవా. అయితే ఇంతకీ నువ్వు అరటిపండు ఏం చేసావురా? అరటిపండు ఏం చేస్తున్నావు? ఎలాగుందండి, దాన్ని ఒక్కసారి నోట్లు పెడితే గొంతుకు పట్టిస్తుందేమో అని తొక్క తీసి తీసి కొంచెం 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 అరటిపండు ఎవరైనా తొక్క తీసుకుంటూ గుడక్కను ఒక్కసారి 2 ముక్కలుగా తినేస్తారు కానీ ఒక్కసారి అలాగలాగా తినరు వ్యాధవా. గురుగారు, అది ఎక్కడ పండు అనుకున్నారు మీరు? అది ఇంకా వేరే ప్రత్యేకమైనటువంటి విధానం ఉంది. ఇప్పుడు మరి చెప్పండి గురుగారు. ఏమిటో మీరేదో చెప్పండి. దానికి మరుగే ఉందన్నమాట వ్యాధవా. మరే కేశవా, ఇంతకీ మనం అంగడికి వచ్చాం కదా, మనం ఎందుకు వచ్చాము అనే విషయమైనా నాకు కాస్త మందగించినట్టుంది. దేనికి వచ్చావురా? పలుకే బంగారమాయన కోదండ రామ, పలుకే బంగారమాయన కోదండ రామ, పలుకే బంగారమాయన పలుకే బంగారమాయ పిల్లజీన పలుగావే పలుకే పిల్లజీన పలుగావే నదిలోని నమ కరుణ మరుగాన పలుకే పలుకే బంగారమాయ పలుకే బంగారమాయ. ఆ అసిరితల్లి గుడిలోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి కొబ్బరి బద్దలు, అక్కడ ఉన్నటువంటి అరటిపళ్ళు తినడమే పరివీడికి. పిలిస్తే పలకడంటే పలకడు కదా. కేశవా, ఒరే కేశవా, వ్యాధవా, పండు వ్యాధవా, నీకు పండు కాంక్షనే తప్పితే గురువు గారు నా పక్కన పిలుస్తారేమిటో, అది వినాలేమిటో, వినిపించుకోవాలేమిటో అంటే ఆలోచన అంటూ మరి లేదురా వ్యాధవా. గురువుగారు, ఎప్పుడు ఈ సంగీత గీతం అయితే మరి కడుపు మంట తీరడం ఎప్పుడండి గురువుగారు? ఇంతకీ ఏమన్నావురా? నేను పాడింది ఏమిటి? సంగీడికి సంగీత గీతం అన్నావు కదా వ్యాధవా. ఒరే, అరటిపళ్ళు తినడం తగ్గించరా. అరటిపళ్ళు ఎక్కువ తింటే కఫం చేస్తుంది కదా, నాలుగు మందగిస్తుంది వ్యాధవా. అయితే ఇంతకీ నువ్వు అరటిపండు ఏం చేసావురా? అరటిపండు ఏం చేస్తున్నావు? ఎలాగుందండి, దాన్ని ఒక్కసారి నోట్లు పెడితే గొంతుకు పట్టిస్తుందేమో అని తొక్క తీసి తీసి కొంచెం 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 అరటిపండు ఎవరైనా తొక్క తీసుకుంటూ గుడక్కను ఒక్కసారి 2 ముక్కలుగా తినేస్తారు కానీ ఒక్కసారి అలాగలాగా తినరు వ్యాధవా. గురుగారు, అది ఎక్కడ పండు అనుకున్నారు మీరు? అది ఇంకా వేరే ప్రత్యేకమైనటువంటి విధానం ఉంది. ఇప్పుడు మరి చెప్పండి గురుగారు. ఏమిటో మీరేదో చెప్పండి. దానికి మరుగే ఉందన్నమాట వ్యాధవా. మరే కేశవా, ఇంతకీ మనం అంగడికి వచ్చాం కదా, మనం ఎందుకు వచ్చాము అనే విషయమైనా నాకు కాస్త మందగించినట్టుంది. దేనికి వచ్చావురా? మందగించడం ఎక్కడ మందగిస్తారు? అదే వెంకయ్యమ్మ గారింటి దగ్గర గుర్తుకొస్తుంది మీకు. ఓరే వేధవా, వెంకయ్యమ్మ గారి విశేషం ఇక్కడ 10 మందిలో చెప్పరాదురా. ఎక్కడ చెప్పాలండి? అది విశేషమైనటువంటి అమ్మగారి దగ్గర. అమ్మగారితో చెప్పకూడదు, మళ్ళీ మరీ చెప్పకూడదు. అందుకని నా విషయాలన్నీ కాస్త కొన్ని దాయిరా. నా పరువు తీసేస్తున్నావు వేధవా. మీరు ఏమైనా వేద పండితుల్లాగా పెద్ద పెద్ద మాటలు చెప్పి నాకన్నా వేద పండితుడు ఎవడు రా వేధవా. మొన్న మీరు పెట్టారు
ముహూర్తం పెట్టాను. ఈ ఊరు ప్రెసిడెంట్ గారి అమ్మాయికి పెళ్లి అయ్యింది కదా. అవునరా, ఈ ఊరిలో ఈ కాశికాపట్నంలో ముహూర్తాలు పెట్టాలంటే నేనే కదా మరి పెట్టాలి. మన సర్పంచ్ గారు వారి అమ్మాయికి పెళ్లి ముహూర్తం నేనే పెట్టాను. మరి గురుగారు మీరు పెట్టిన ముహూర్తానికి వాళ్ళు జీలకర్ర బెల్లం పెట్టేసరికి పుట్టుక్కు మరిపోయిందండి అమ్మగారు. అది నా తప్పేమిట్రా? ఒరే వెధవా గురుగారు, కారణాంతరం వర్షకాలం వర్షం వచ్చింది, వర్ష టైంలో వర్షకాలం వచ్చింది కదా, ఆ వర్షం పడేటప్పుడు పుట్టుకుని ఆగిపోయి ఉంటుంది. అదేం కాదండి, మీ తాలూకా మహత్యం అంత గణితం కట్టేసరికి మీరు పెట్టిన ముహూర్తాలన్నీ కూడా అలా 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 వెళ్ళిపోతాయి. నా పరువు తీసేస్తున్నావురా. సరే కానీ చెప్పండి. ఇంతకీ అంగడికి వచ్చాం. అమ్మగారు ఏం చెప్పారు? చక్కగా మంచి మంచి కూరగాయలు కొనమన్నారు కదా. అవునండి. కొన్నావా లేదా? మరి అదేదో ముందు అడిగితే ఏమండి, మీకు ఎక్కడెక్కడో వెంకయ్యమ్మ గారు చెప్పినవన్నీ గుర్తొస్తాయి కానీ మన అమ్మగారు చెప్పినవి ఏమి గుర్తుకు రావు కదండి. పరువు తీసేస్తున్నాం. నేను చెప్తాను ఉన్నదే ఉన్న కానీ గురువమ్మ గారితో మాత్రం విషయం చెప్పగరా? ఏ విషయం అండి అది? మనము బజారుకి వెళ్ళి వస్తుండగా తోవల వెంకయ్యమ్మ గారింటికి ఎందుకు వెళ్ళి? ఆవిడకి ఏదో చిన్న నా పని పడుతుంది, ఆవిడ పిలుస్తుంది, నేను వెళ్తున్నా. అవన్నీ మరి అలాగంటే నన్ను గడపలో కూర్చోబెట్టి మీరు లోపలికి వెళ్ళి ఏవేవో తప్పు సౌండ్లు వచ్చాయి. ఏమిటండి అవి? లోపల ఏమిటి చేస్తున్నారు? ఆవిడ నాకు పాలు కాస్త తురుస్తూ ఇచ్చేటప్పుడు ఆ చేతిలో ఉన్న గ్లాసు చేయి జరిపేది బుడుకు మంది అంతే. దానికి బడుకు అయితే ఆ సౌండ్లు వేరే. మరి ఏమిటండి కిర్రు కర్రు కిర్రు కర్రు మన సౌండ్ వచ్చింది మీరు లోపలికి వెళ్ళి తలుపులు వేయగానే? అది కిర్రు కర్రు కాదు, కాస్త ఆ సందర్భంలో గాలి వీసింది. గాలి వీసేటప్పుడు తలుపు నాకు ఏ సౌండ్ ఎలా ఉంటుందో నాకు తెలుసండి గురుగారు. నేను అమ్మగారితో బాగా ముదిరిపోయావు కానీ కూరగాయలన్నీ కొన్నావా లేదు చెప్పు. కొన్నామండి గురుగారు. అయితే చిన్న మాట, చిన్న విశేషం. ఏమో లేదు, అమ్మగారు ఇంటిలో పనులు చేసుకోలేకపోతున్నానని ఎక్కడైనా ఒక దాసిని కొని పెట్టండి అని మీతో అన్నారా? నువ్వు విన్నావు వెధవా? నాతో చెప్పేటప్పుడు నువ్వు విన్నావు కదా. నువ్వు విన్నావని నేను నాకు ఒక చెవి వినబడుతుంది, ఒక చెవి వినబడలేదండి. నాకు వినబడలేదండి. లేదు ఇది మాత్రం స్పష్టమే. అలా కాదు గురుగారు. మరి అలాగా మరి అమ్మగారు వృద్ధాప్యం అయిపోయారు కదా. అయిపోయారు కదా. పనులు పాటలు చేసుకోలేదు. ఎక్కడైనా సరే ఒక పని మనిషి కావాలి. అందుకని ఎక్కడెక్కడో దాసి అమ్ముతామన్నటువంటి కేకలు ఎక్కడో వినిపిస్తున్నాయి. మనం ఈ వీధి కాకుండా ఆ వీధిలో ఉన్నట్టుందా? హరిశ్చంద్ర అయ్యా, ఇది అంగడవీధి. ధనమిచ్చి కొనుగోలు అందరూ ఇచ్చోటనే ఉన్నారు. కావున ఇక నీ యాగరమును చాలించి అందరూ వినేట్లు గట్టిగా ఒక కేక వేయమయ్యా. అలాగేనయ్యా, నేనన్నిటికీ సిద్ధముగానున్నాను. దేవి, నేనిప్పుడేమని ఘోషింపవలేను దేవి, ఏమని ఘోషింపవలేను దేవి? ఏమని ఘోషింపవలేడా స్వామి? మీరు ఏమని ఘోషింపవలేనా నాథ? ప్రయతనమును అమ్ముకున్న వారెట్లో అట్లే కదా నాథ? ఓ కాశీపుర పౌరులారా, మరియనో భాగ్యవంతులారా, అయ్యలారా, నేను హరిశ్చంద్రుడను. యమ నా భార్య చంద్రమతయ్యా విశ్వామిత్రుల మహర్షికి రుణగస్తుండనొకటి వలన యమను నేను బానిసిగా అమ్ముకునుచున్నాడను. అయ్యలారా,
ఈయమ కులగణములు ఎట్టివనేనా ఈమె కులగణములు చెప్పుచున్నాను సావధానముగా ఆకనప్పుడు మహాత్ములారా అయ్యలారా గుణముల దొంతి పల్పులా మేల్బంతి పుణ్యపిల్పుల పోలిన కొనుపోయబంతి యమ అన్నుల తల కట్టుల యందు అన్నుల తల కట్టుల యందు మంచియగు అమ్ముకో దలసినాడా వాడవాడలా చేరి చేరి రొక్కం బిట్టి చెల్వని కొను వారణాసి పౌరవరులా మీరు 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 వారణాసి పౌరవరులారా పౌరవరులా మరి భాగ్యవంతులారా అయ్యలారా ఈయమ ఎదుగన్నా ఎరుగదు యువతీలలో
రతనాల పైడి మోట అడుగు తప్పి ఎరుంగదు అయ్యలారా అయ్యమా అడుగు తప్పి ఎరుంగదు అమలు ఆజ్ఞకు అసమాన భక్తి దివ్యానురక్తి అనుమాత్రమైన అయ్యా అనుమాత్రమైన వంకను మాట ఎరుగదు కలు సభహీన నవ్వులకుడైన వంకను మాట ఎరుగదు పరులంతా తన దూరుచున్న ఇలా తాంగి మకుట భవ్యమని కాంతి చబలిత పాదుడైనా ఏమను కొనరయ్యా ఓ ధన్యులారా
దాసి పౌరులారా మీరు ఎవరయ్యా ఇచ్చట బానిసలు విక్రయించుచున్నది? ఎక్కడ్రా ఒరే కేశవా, ఎక్కడ చూస్తున్నావు? నువ్వు ఎక్కడున్నావు అక్కడ చూస్తుంటే కనిపిస్తారా వేదవా? ఒరే వేదవా, నా చేతిలో ఏముందో చూసావా? ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా